బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ లో 3 గంటలుగా శ్రవణ్ రావును విచారిస్తుంది సిట్. మద్యం కుంభకోణంలో కీలక నిందితులకు దుబాయ్లో శ్రవణ్ రావు ఆశ్రయం ఇచ్చినట్లుగా గుర్తించింది సిట్. ఇందులో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, అలాగే వరుణ్ కుమార్, శివకుమార్, సైమన్, ప్రసన్, అలాగే ప్రద్యుమ్న, అవినాష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి ఎలా పరిచయం అంటూ సిట్ ప్రశ్నలు గుప్పించింది. దీంతో ఓ స్నేహితుడి ద్వారా వాళ్ళు పరిచయం అయ్యారని తెలిపారు శ్రవణ్ రావు. అయితే వాళ్లకు ఆశ్రయం ఎందుకు కల్పించారంటూ ప్రశ్నించగా శ్రవణ్ రావు మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తుంది. వాళ్ళు లిక్కర్ కేసులో నిందితులు అని మీకు తెలుసా అని సిట్ శ్రవణ్ రావును ప్రశ్నించగా తెలియదని చెప్పినట్లు సమాచారం. వాళ్ళందరికీ ఎవరి కోసం, ఎందుకోసం ఆశ్రయం కల్పించారని సిట్ ప్రశ్నించగా శ్రవణ్ రావు సమాధానం దాటవేసినట్లు తెలుస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో 3 గంటలుగా శ్రవణ్ రావును విచారిస్తుంది ఈ సిట్ అధికారుల బృందం. మద్యం కుంభకోణంలో కీలక నిందితులకు అటు దుబాయ్లోని తన ఫ్లాట్ లో శ్రవణ్ రావు ఆశ్రయం ఇచ్చినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఇక అందులో భాగంగా ఆ హోటల్ కి సంబంధించి, ఆ ఫ్లాట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని, దానికి సంబంధించిన జరిగిన ట్రాన్సాక్షన్స్ లిస్ట్ అంతా కూడా సిట్ అధికారులు సేకరించారు. ఇక ఆ ఆధారాల కారణంగా ఇప్పుడు శ్రవణ్ రావుని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం. ఇక అందులో భాగంగా ఈ రోజు ఆయన సిట్ అధికారుల ముందు విజయవాడలో అటు విచారణకి హాజరవడం కూడా తెలిసిన విషయమే. ఇక ఇందులో భాగంగా అటు శ్రవణ్ రావుని 3 గంటల పాటుగా ప్రశ్నిస్తుంది అటు సిట్ అధికారుల బృందం. ఇందులో ఏదైతే ఎవరికైతే లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్న వ్యక్తులకి ఎందుకు ఆశ్రయం ఇచ్చారు, ఎవరి కోసం ఇచ్చారు, వాళ్ళు ముందుగానే లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న విషయం మీకు తెలియదా అనే ప్రశ్నలని సిట్ అధికారుల బృందం అడుగుతున్నట్లు తెలుస్తుంది. వాటికి కొన్నిటికి సమాధానం చెప్తున్నారు, కొన్ని ప్రశ్నలని దాటివేస్తున్నారు శ్రవణ్ రావు అని కూడా తెలుస్తుంది. అయితే కొంతమందికి ఏదైతే ఆశ్రయం కల్పించారో వాళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్నారు. అయితే వాళ్ళకి ఆశ్రయం కల్పించిన కారణంగా శ్రవణ్ రావుని సిట్ అధికారుల బృందం సిట్ ఆఫీస్ కి పిలవటం కానీ ఆయనకి విచారణ కొనసాగించడం కూడా మనం చూస్తున్నాం. లిక్కర్ కేసులో నిందితులు అని మీకు తెలుసా అని ప్రశ్నించిన ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నట్లు సమాచారం అందుతుంది.